అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి దగ్గర ఈ దిశలో దీపాలు పెట్టాటండి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 అక్షయ తృతీయ పండుగను ఏప్రిల్ 30న జరుపుకోనున్నారు. సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున బంగారం, వెండి నగలు కొనడం ఆచారం. బంగారం, వెండి కొనడం వల్ల ఇంటికి సంపద, శ్రేయస్సు వస్తుందని చాలా మంది నమ్మకం. వీటిని కొనడమే కాదు, ఈ ప్రత్యేక రోజున దీపాలు వెలిగించడం కూడా ముఖ్యం. శాశ్వత ప్రయోజనాలను పొందాలంటే అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో దీపం ఎక్కడ వెలిగించాలో ఈ రోజు తెలుసుకుందాం. ఈ దిశలో దీపం వెలిగించండి. ఇంటి ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు, లక్ష్మీదేవి దిశగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో నీరు పెట్టుకునే చోట దీపం వెలిగించండి. ఇంట్లో త్రాగునీరు నిల్వ ఉంచడానికి వంటగదిలో ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది. అక్షయ తృతీయ సాయంత్రం ఇక్కడ కూడా దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా మీ పూర్వీకుల ఆశీస్సులు మీపై ఉంటాయని, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. మీ ఇంటి ఆవరణలో బావి, చెరువు లేదా ఇతర నీటి వనరులు ఉంటే అక్కడ కూడా దీపం వెలిగించాలి. నీటి వనరుల దగ్గర దీపాలు వెలిగించడం ప్రకృతికి, దేవతలకు కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక మార్గం. ఇంటి ప్రధాన ద్వారం, అక్షయ తృతీయ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం రెండు వైపులా నెయ్యితో చేసిన మట్టి దీపాలను వెలిగించండి. ఇక్కడి నుండే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. వెలుతురు, పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇక్కడ దీపం వెలిగించడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్మకం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.